వార్షికోత్సవం సందర్భంగా మీనాక్షి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ గుంటూరు నందు ఐవీఎఫ్ ట్రీట్మెంట్ పై 40-50% రాయితీ. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు పబ్లిక్ స్పీకర్ రజనీ రమ్మ గారు. నమస్తే మేడం. నమస్తే నవీన. మేడం, ఇన్స్టాలో ఒక వీడియో వైరల్ అవుతుంది. ఆ అమ్మాయి గుండు గీయించుకుంటుంది. అమ్మాయి గుండు గీయించుకోవడం అంటే మొక్కు ఉండాలి, లేదంటే తిరుపతి వెళ్తే, లేదంటే ఇంట్లో అలా చనిపోయినా కూడా ఆడపిల్లలు గుండు గీయించుకోరు, అబ్బాయిలు గీయించుకుంటారు. మరి అమ్మాయి ఎందుకు గీయించుకుంటుంది అనేది ఇప్పుడు ట్రెండ్. ఇక్కడ కింద క్యాప్షన్ చదివితే ఏంటంటే వాళ్ళ మదర్ మరి ఒక ఏజ్ వచ్చాక ఖచ్చితంగా ఆడపిల్లలు అయితే పెళ్లి చేయాలి, మంచి కుటుంబంలో ఇవ్వాలి, అమ్మాయి బాగుండాలి, పిల్లలు రేపు వద్దుట సంసారం అంతా బాగుండాలి అని చెప్పేసి తల్లి ఖచ్చితంగా ఆలోచిస్తుంది. ఆ క్రమంలోనే పెళ్లి సంబంధాలు చూడడం, ఇటు అమ్మాయికి పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. చాలా ప్రయత్నాలు చేసింది అవాయిడ్ చేయడానికి. ఇక మా అమ్మ వినట్లేదు చెప్తుంటే అని చెప్పి ఇంకా ఏం చేయలేక గుండు గీయించుకుంటే నా పెళ్ళి కొంచెం వాయిదా పడవచ్చు అని అనుకుందో మరి ఏంటో తెలీదు. ఒకసారి ఆ వీడియో మీరు కూడా చూసారు కదా, మరి ఒకసారి దీని నుంచి ఏం చెప్తారు మరి? అవునవును, అమ్మాయిలు జుట్టుకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. అందంగా హెయిర్ స్టైల్స్ చేసుకుని వాళ్ళందరినీ కొంచెం పెంచుకుంటూ ఉంటారు. అయితే ఇక్కడ అలా గనక చేస్తే నా పెళ్ళి వాయిదా పడుతుంది, నా అందవిహీనంగా కనిపిస్తే నన్ను ఎవరు చేసుకోవడానికి ముందుకు రారు అని. కానీ అమ్మాయి చాలా అందంగా ఉందనే విషయం అమ్మాయి మర్చిపోయింది. గుండు గీయించుకున్నా కూడా అందంగానే ఉంది. గుండు గీయించుకున్నా అదేం పెద్ద అడ్డం రాదు అమ్మాయికి. ఒక నెల 2 నెలలు అయితే శుభ్రంగా క్రాఫ్ట్కి వచ్చేస్తుంది దూకోవడానికి. ఇక్కడ అది కాదు. అంటే ఏంటంటే కొన్ని ఫ్యామిలీస్ ఉంటాయి, ఏదో ఇలా చేస్తే అమ్మ ఒప్పుకుంటుంది. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అనుకోవచ్చు, వాళ్ళ ఆలోచనలు చాలా సాధారణంగా ఉంటాయి. సో ఈ అమ్మాయి గుండు గీయించుకోవటం అనే ఆలోచన కూడా నాకు అలా అనిపించింది. అంటే ఇప్పుడు మీరు అన్నట్టు తిరుపతి వెళ్ళడమో, క్లైమేట్ బాగోపోవడమో, హెల్త్ బాగోపోవటం అయినప్పుడు గుండు చేయించుకోవడం అనేది ఇవి చూస్తుంటాం, అమ్మాయి అయినా అబ్బాయి అయినా. ఇక్కడ పెళ్లి కోసం అనేది కొంచెం బాగుంది, జోక్ లాగా అనిపించింది. కానీ పాపం మరి ఆ అమ్మాయి అయితే చాలా బాధపడి ఉంటుంది మెంటల్గా. ఈ చిచ్చి ఇంకేం చేయలేక గుండు చేయించుకుందా. కొన్ని కామెంట్స్ వచ్చాయి మేడం. అందులో ఒక కామెంట్ ఏంటి తెలుసా, మంచి పని చేసింది చంపకుండా అని చెప్పేసి. ఎందుకంటే ప్రజెంట్ ట్రెండ్ అదే ఆ మాటకి వస్తున్నా. ఇప్పుడు ఏంటంటే నేను పెళ్లి చేసుకుని నేను చచ్చిపోవాలా లేకపోతే వాడిని చంపాలా? ఇప్పుడు ఎవరి బుర్రలో వాళ్ళ తుఫాన్ నడుస్తూనే ఉంటుంది కదా. అమ్మ చేసుకుంటే నన్ను చంపేస్తాడేమో, లేదా వాడు ఎలాంటివాడో నేను భరించలేనేమో, నేను చంపేస్తాను ఆలోచన ఖచ్చితంగా వస్తున్నాయి ఈ రోజుల్లో. అమ్మాయిలకి అబ్బాయిలకి ఇద్దరికి వస్తున్నాయి. మంచి ఆలోచన చేసింది అమ్మాయి. కానీ దీన్ని మరి ఇంట్లో వాళ్ళు కూడా పట్టించుకోవాలి. అంటే ఏంటంటే ఎన్ని జరిగినా సరే తల్లిదండ్రులు అనేవాళ్ళు పిల్లలకి పెళ్లి చేసి వాళ్ళని స్థిరపరచాలి లైఫ్లో అని అనుకుంటుంటారు. సెటిల్ చేయాలి మంచిగా, వాళ్ళు కూడా పిల్లా పాపలతో సంతోషంగా ఉండాలి. నిజమే, అది వినటానికి చాలా బాగుంది. కానీ జరుగుతున్నాయా? ఇప్పుడు ఆ షాబాద్ కేసు వస్తే రత్నాల్లాగా పిల్లలు ఎంత మొద్దుగా ఎంత చక్కగా అందంగా ఉన్నారు, వాటి చేతులను చంపేశాడుగా పిల్లల్ని. షాబాద్ది కింద స్థాయి కేసు మేడం. పూణేది ఏంటి? అదే మరి ఐపీఎస్ వాళ్ళు కదా. అక్కడేం జరిగింది? అక్కడేం జరిగింది కాబట్టి తల్లిదండ్రులు గ్యారంటీ ఇవ్వగలరా? అసలు ఇవ్వలేరు. ఒకవేళ పెళ్ళైన తర్వాత ఎంత బాగా కాపురం చేసుకున్నా కూడా ఎక్కడైనా అమ్మాయికో అబ్బాయికో ఒక చాలా అందమైన వాళ్ళు ఎవరన్నా దొరికితే లొంగిపోరని ఏంటి గ్యారంటీ? ఈ అమ్మాయి ఇవ్వగలదా? అతను ఇవ్వగలడా? తెలీదు. అంటే పేరెంట్స్ కూడా ఎందుకు మేడం ఫోర్స్ చేయడం, పెళ్లి ఖచ్చితంగా చేసుకోవాలా? ఇదే బయట నడుస్తున్నటువంటి సంఘటనలు చూసి ఇప్పుడు యువత భయపడిపోతున్నారు. అమ్మాయి కానీ అబ్బాయి కానీ పెళ్లి చేసుకోవాలంటే మీరు అన్నారు నేను చావాలి, లేదంటే వాడిని చంపే ఆలోచనలు వస్తాయేమో నాకు, ఎందుకు ఈ గొడవ, ఈ పెళ్ళి ఎందుకు అని భయపడుతున్నారు. ఇప్పుడు ఈ అమ్మాయి ఇంతవరకు వచ్చింది అంటే ఎంత ఫ్రస్ట్రేట్ అయి ఉంటుంది పెళ్లి పైన. కొన్ని ఫ్యామిలీస్ లో అంతే నవీన, పెళ్లి 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 అంటే పెళ్లి పిల్లలు సంసారం నార్మల్ సాధారణమైన ఫ్యామిలీస్ అంతే. మిడిల్ క్లాస్ తొందరగా పెళ్లి చేసేయాలి, పెళ్లి చేస్తే అన్ని సర్దుకుంటాయి, అదే ఉండదు, నువ్వు సరిగ్గా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి, ఇలా చెప్తూ ఉంటారు. ఇప్పుడు అబ్బాయిలైనా సరే పెళ్ళిళ్ళు అవ్వాలని చెప్పి మొక్కుకుని పూజలు చేసేవాళ్ళు కూడా ఉన్నారు. మరి ఏం చెప్తాం? అంటే మంచి మనుషులు వాళ్ళు. మరి అలాంటి వాళ్ళకి భగవంతుడు మంచి వాళ్ళని కుదర్చాలి. అది మనం లాటరీ వేయలేం కదా. పోనీ చేసేటప్పుడు తొందరపడకుండా మంచిగా ఆలోచించి 7 తరాలు ఇటు 7 తరాలు చూసి జాతకాలు 30 పాయింట్లు కలిస్తే చేద్దాము, లేకపోతే చేసాము అనుకుంటే కూడా ఫర్దర్గా ఏమన్నా రావచ్చు, మనం చెప్పలేం. ఏదో ఒక విధంగా ఏదో ఒకటి ఎక్కడన్నా ఒక చిన్న ఇబ్బంది రావచ్చు. దానికి మనం ఏం చేయగలం? అంటే ఏంటంటే లైఫ్లో చాలా వరకు సర్దుకుపోవాలి. కానీ సర్దుకుపోవటం కాదే, ఇందాక నేను చెప్పినట్టు ఏదైనా అక్రమ సంబంధాలకి దారి తీస్తే అక్కడ ఎక్కడ సర్దుకుపోవడం ఉంటుంది. అందుకని పిల్లలు ఇలా అంటుంటారు, పెద్దవాళ్ళు అర్థం చేసుకోరు. కానీ దీనికి సొల్యూషన్ అనేది మనం కనిపెట్టి చెప్పలేం. ఏంటంటే పెళ్లి చేసుకున్నా సరే
ప్రతిదానికి వాళ్ళ జోలికి వెళ్ళకుండా అంటి ముట్టనట్టు జాగ్రత్తగా ఉండడము. ఇప్పుడు అన్నీ లీగలైజ్ చేస్తున్నారు కాబట్టి చూసి చూడనట్టు పోవడము. తర్వాత అది వాళ్ళ ఆ ఇంట్లో పరిస్థితులను బట్టి అలా మలుచుకుంటూ ముందుకు వెళ్ళాలి తప్ప గొడవలు పడకూడదు. అంటే ఒక క్వశ్చన్ చెప్పండి మేడం, ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో ఉన్నటువంటి యువతకి, అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ తల్లిదండ్రులు ఈ పెళ్ళి అనే టాపిక్ గురించి కూర్చోపెట్టి మాట్లాడాల్సినటువంటి సందర్భం ఉంది అనుకోవచ్చు అంటారా? అంటే పెళ్ళి అంటే ఇదమ్మా, భర్త అంటే ఇది, భార్య అంటే ఇది, ఇలా ఉండాలి, రేపు పొద్దుట ఇలాంటి సమస్యలు వస్తాయి అంటే గతంలో ఎప్పుడో చెప్పారు ఈ మాటలు, మళ్ళీ మధ్యలో లేదు. అమ్మాయి ఇష్టపడిందా అంటే ఓకే అనడం, ఎంగేజ్మెంట్, ఎక్కడికో పోయి పెళ్లి చేసుకోవడం, హ్యాపీగా అయిపోయింది అక్కడికి, కథం, పెళ్లి చేస్తారు, వదిలేస్తారు. మరి ఇప్పుడు బాగాలేదు కదా పరిస్థితి. తల్లిదండ్రులు కూడా పిల్లలు పెళ్లి పట్ల కూడా భయం పడిపోతున్నారు, అమ్మాయిలు అబ్బాయిలు కూడా. మరి కూర్చోబెట్టి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాల్సినటువంటి టైమే కదా. చెప్పాలి, ఖచ్చితంగా చెప్పాలి, కౌన్సిలింగ్స్ కూడా ఇప్పించాలి. కానీ అమ్మాయిలు ఎలా ఉన్నారంటే, అబ్బాయిలు కొంచెం వింటున్నారేమో కానీ అమ్మాయిలు అసలు వినట్లేదు. చాలా ఎదిరించి మాట్లాడుతున్నారు, బెదిరిస్తున్నారు తల్లిదండ్రుల్ని. వాళ్ళ అభిప్రాయాల్లోనే వాళ్ళు ఉంటామని చెప్తున్నారు. చాలా గొడవలు జరుగుతున్నాయి ఇళ్లల్లో. తల్లిదండ్రులు అంటే అసలు లెక్క లేదు, కేవలం ఏటీఎం అన్నమాట. డబ్బు అవసరమైతే డబ్బు కావాలి, అన్నం వండి పెట్టడానికి అమ్మ కావాలి, ఏదైనా పనులు అవసరాలు ఉంటే నాన్న కావాలి తప్ప మీరు చెప్పినట్టు కూర్చోబెట్టి మాట్లాడితే వినే పరిస్థితి అస్సలు లేనే లేదు. అందరూ కాదు, కొంతమంది పెళ్ళిళ్ళు ఇష్టపడటం లేదు, ఇష్టపడినా సరే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు. ఇట్లా పెళ్లి గురించి తెలుసుకుందాం, అసలు లవ్ అయినా అరేంజ్డ్ అయినా అనేది వాళ్ళకి లేదు. చెప్పినా సరే నాకు చెప్పకు ఇలాగే మాట్లాడుతున్నారు. కాబట్టి ఇక దానికి మనం ఏం చేయలేం. విని మంచిగా జీవితాన్ని ఒక మార్గంలో పెట్టుకుంటే కొంత మంచి రిజల్ట్ వస్తుంది. లేదు అని అంటే ఎదురు చూడాల్సిందే, ఏం జరిగితే అది జరగనే. ఎస్, థ్యాంక్ యూ.